ఆశించాడు. మొన్న ఆమెతో ఎందుకు ఇలాగ అయిందని నేను ఆలోచిస్తే వాళ్ళ నాన్న యొక్క మరణం ఆమె తట్టుకోలేకపోతుంది. అమ్మ నాన్న కనపడ్డాడమ్మా, నా దగ్గర నిలబడ్డాడమ్మా అని చెప్తుంది. నువ్వు భ్రమపడుతున్నావు అమ్మా, నువ్వు భ్రమపడుతున్నావు, నాన్న దేవుని దగ్గర ఉన్నాను, నీ దగ్గర ఎట్లా నిలబడతాడమ్మా అని చెప్తే, లేదమ్మా నా దగ్గర వచ్చాడమ్మా, నాతో ఉన్నాడమ్మా, ఇవే మాటలే ఆయన మరణం తట్టుకోలేకపోయింది. సమాధి కట్టాలని వచ్చిందండి. మరి గాబ్రియల్ స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసిన తర్వాత నేను వస్తానండి చూడటానికంటే 2 రోజులు ఆరాలంట అని చెప్పినప్పుడు నేను వస్తానండి చూడటానికి అంటే, సరే కారులో పోదాం రా అన్నారు. ఉదయం టిఫిన్ చేసింది. మరి ఆమెకి ఇష్టమైన టిఫిన్ చేపించుకుంది. మేము అక్కడ రాగి ముద్ద తింటాము, ఆమెకు రాగి ముద్ద ఇష్టము. పనాంతో చెప్పిందా, నువ్వు నాకు రాగి ముద్ద చేసి పెడతావు అంటే, చేస్తానులేమ్మా, నువ్వు ఎక్కడో పోతున్నావు పోయిరా అన్నది. సరే అని చెప్పేసి ఆమె కారులో ముందు కూర్చుంది. నేను వెనక వెళ్ళాలనుకుంటుంటే అప్పటికే మనిషి ఒకలాగా అయిపోయిందంటే గాబ్రియల్ పట్టుకొని వస్తున్నాడు. వాలిపోతుంది మనిషి. ఏమైంది బాబు అంటే, ఏమో అంటే నాకు తెలియదు అన్నారు. సరే చైర్లో కూర్చోబెట్టాము. చైర్లో కూర్చున్నాక, నానా ఏమైందిరా అంటే, నాకు తెలియదమ్మా, ఏమో ఒకలాగుంది, ఏమైపోతుందో నాకు తెలియదు అంతేనండి. ఒక్క మాటే మాట్లాడింది. అయిపోయి 1 నిమిషంలో ప్రాణం పోయింది. 1 నిమిషంలో ప్రాణం పోయింది. నడుచుకుంటూ వచ్చింది. కూర్చులో కూర్చోగానే, నాన్న ఏమైందిరా అంటే, తెలియదు అమ్మా, నాకు ఒకలాగుందమ్మా అన్నదండి. ఇంకా అదే లాస్ట్ మాట. మరి దేవుని అడగటానికి ఎందుకు ప్రభా ఇలాగైంది అంటే, అడగటానికి మనం ఎవరము, ఆయన కుమ్మరి, ఆయన చేతిలో పండు మనము తన ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు ఆయన. మరి ఆమె చాలా ఇప్పటికైనా ఫ్రీగా నడవలేదు, మీకు అందరికీ తెలుసు. తన పనులు తాను చేసుకోలేదు. ప్రేమ కలిగినటువంటి హస్బెండ్ని దేవుడు ఇచ్చాడు. ఆయన చాలా ఎవ్వరూ చేయలేని పరిచర్య ఆయన చేశాడు. అంత ప్రేమ గలవాడు, అంతగా భార్యను ప్రేమించాడు. మరి వాళ్ళ నాన్నగారు వెళ్ళిపోతూ, మన చేతిలో 2 సంఘాలు ఉన్నాయమ్మా, నీకు ఒక సంఘము, చెల్లికి ఒక సంఘము, మీరు సంఘాన్ని చూసుకోవాలా, ఆయన 82 years, నేను చేయలేనమ్మా, నా చేత కాదు, మీరే చూసుకోవాలని సేవ అప్పచెప్పిపోయినాడు. పెద్ద పరిమళకు చిన్న అమ్మాయి పేరు ఇస్తేరు శాంతి, ఇద్దరికి చెప్పాడు. 2 మందిరాలు కట్టించాము, సేవ చూసుకోండి నాన్న. వాళ్ళ నాన్న అని పిలుస్తాడు అని చెప్తే, నేను చూసుకుంటాను, దూరం ఉన్నా కూడా నేను వస్తాను నాన్న, చేస్తాను నాన్న అని చెప్పేది. ఏ విధంగా ఎందుకు ఇలా జరిగిందో అర్థం కాదు. మరొకగానొక కూతురు ప్రేసి తట్టుకోలేకపోతుంది. ఎందుకంటే చాలా ప్రేమగా పెంచుకున్నారు అమ్మాయిని. చాలా అమాయకురాలు. ఈ లోకం ఈ కాలం పిల్లల్లాగా ఆమె ఏమీ తెలియదు, ఆ పిల్లకు ఏమీ తెలియదు. మరి ఎలాగానే మా గురించి చాలా దుఃఖం, బాధ, వేదన. గాబ్రియల్ ఎలాగ తట్టుకుంటాడో నేను ఎలాగ తట్టుకుంటాను. మా భర్త గారు 4 నెలలు కూడా అవ్వలేదు ఆయన చనిపోయి. వెంటనే ఎదుగు షాక్, నాకు 2 మరణాలు.